చప్పట్లతో మనందరం కూడా ఉద్యమ వందనాలు తెలియజేయాలి. 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేస్తే 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేస్తే తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని పలకా బలపం చేతికిచ్చి ఆ తల్లికి అక్షరాలు నేర్పి ఆమెను ఈ దేశానికి మొట్టమొదటి పంతులమ్మని చేసిన మహానుభావుడు మహాత్మా పూలే. గట్టిగా చప్పట్లతో మనం మహాత్మా జ్యోతిబా పూలేకు మనం జోహార్లు చెప్పాలి, వారికి వందనాలు చెప్పాలి. అట్లా ఇవాళ ఒక్కొక్క చరిత్ర చూస్తే, ఒక్కొక్క పాఠం చూస్తే ఇవాళ యువతరానికి మీరు కాలక్షేపాలు చేయొద్దు, మీరు టైం వేస్ట్ చేయొద్దు. మనకంటే అడ్వాన్స్ అయిన జాతులు ఇవాళ చంద్రమండలం మీద ప్లాట్ ఎట్లా కొనాలని ఆలోచిస్తా ఉన్నారు, చంద్రమండలం మీద భూములు ఎట్లా కొనాలని ఆలోచిస్తా ఉన్నారు. మనకంటే అడ్వాన్స్ గా 1000 సంవత్సరాల ముందున్నటువంటి జాతులు. మనం ఇంకా గ్రామాల్లో, ఇంకా పట్టణాల్లో, ఇంకా రేషన్ కార్డు కోసం, ఇంకా సొంత ఇల్లు కోసం, ఇంకా టాయిలెట్ లేని ఇండ్లు, ఇంకా ఇంట్లో ఫ్యాన్ లేని ఇండ్లు, ఇంకా కూర్చోవడానికి కుర్చీ లేని ఇండ్లు, ఇంకా ఎటు స్థితి గతి లేనటువంటి జీవితాలుగా మనం బతుకుతున్నాం. నా మిత్రులారా, ఈ సభకు అర్థం ఈ ఊరు నుంచి రేపు IAS లు, IPS లు